MG9 న్యూస్ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి. ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్లు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం. గోనెగండ్ల అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ యూనియన్ సభ్యులు నీరజమ్మ, గీతా, పుష్పవతి, వరలక్ష్మి, వెంకటేశ్వరమ్మలు అన్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ వారిని చర్చలకు ఆహ్వానించి స్నేహపూర్వకంగా వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేయకపోగా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి సచివాలయం సిబ్బంది, ఉపాధ్యాయుల ద్వారా నడపాలని చూడడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన యూటీఎఫ్, ప్రజా సంఘాలు అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, సిపిఎం జిల్లా నాయకులు రామాంజనేయులు, ఏపీడీకేఎస్ జిల్లా కార్యదర్శి కరుణాకర్లు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రివేణి, వెంకటలక్ష్మి, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా. మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మెలో పాల్గొనడం జరిగినది. మా యొక్క సమ్మె 22 రోజులుగా జరుగుతున్నప్పటికీ సీఎం గారు మరి కొంచెం కూడా స్పందించడం లేదు. మా పట్ల ఇంకా మొండి వైఖరితో ఆయన ఉంటున్నాడు. మేమేం ఆయన గొంతెమ్మ కోరడం లేదు. మాకు కావాల్సినటువంటి కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాని ప్రకారం మాకు మరి గ్రాట్యుటీ అమలు చేయాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ సీఎం ఇంకనూ చర్చలకు 4 సార్లు పిలిచి కేవలము మరి అవి నామమాత్రంగా మరి కోరికలు తీర్చినట్లుగా పేపర్లలో, సాక్షి పేపర్లు ముఖ్యంగా అబద్ధాలతో అనేకమైనటువంటి రాతలు రాయిస్తూ ఉంటున్నాడు. మరి మంత్రులు కూడా మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి దురుసుగా మా పట్ల ప్రవర్తిస్తున్నారు. విశేశ్రీ మరి మహిళ అయినప్పటికీ మరి మన సీఎం గారు మహిళా పక్షపాతని చెప్పుకుంటూ మహిళల పట్ల ఇంకా మొండిగా ప్రవర్తిస్తూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సమ్మె సందర్భంగా మేమందరం తెలియజేస్తుంటున్నాం. మా పట్ల అనేక సంఘాలు మా పక్షంగా ఉన్నారు. మేము ఎవరు కూడా భయపడము. ఈరోజు మాకు సీఎం గారు పిలిచి మా సమస్యలు పరిష్కరించకపోతే మరింత మా యొక్క సమ్మె ఉధృతంగా మరి చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తుంటున్నాం. గోనెగండ్ల మండలం పెద్దమరివీడు మల్లేశ్వరి. అంగన్వాడీ ఉద్యోగులు ఈ రోజుకి 22 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కానీ సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం అనేక కుట్రలు పన్నుతున్నది. ఆ కుట్రలను పటాపంచలు చేస్తూ సమ్మెను జయప్రదంగా ఈ రోజు వరకు సమ్మె నిర్వహిస్తున్నారు. మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. రేపటి నుంచి సమ్మె చాలా ఉధృతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. 3వ తేదీ అంటే రేపు కలెక్టర్ కార్యాలయాల ముట్టడి తర్వాత రాష్ట్రం అంతా కూడా అంగన్వాడీలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో జరిగేటువంటి ఈ విస్తృతమైనటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు న్యాయమైనటువంటి డిమాండ్లు ఏమి ఇల్లు అడిగేటువంటిది వాళ్ళ వేతనాలు పెంచమని అంటే గత 4 సంవత్సరాలుగా ఇల్లు అడుగుతున్నారు. వాళ్ళకి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి వస్తువు 1000%, 200%, 300% పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు వేతనాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 2వ డిమాండ్ గ్రాడ్యుయేటీ. ఈరోజు 30 సంవత్సరాలుగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచరు చివరకు ఏమాత్రం చిల్లిగా కూడా చేతిలో పడకుండా ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సుప్రీంకోర్టు చెప్పింది గ్రాడ్యుయేటీ ఇవ్వాలని చెప్పి, కానీ ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దేశానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పుని అమలు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ 2 ముఖ్యమైనటువంటి డిమాండ్ల పైన వెంటనే మంత్రులను పిలిపించి చర్చలు జరిపి ఆ రకంగా ఈ అంగన్వాడీ ఉద్యోగులను న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే భవిష్యత్తులో మా సమ్మె మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. నా పేరు అంజిబాబు, సిఐటి జిల్లా సమ్మె 22వ రోజు కొనసాగుతూ ఉంది. 22 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నా
చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది అనేటువంటి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అనేక మంది ఈరోజు అంగన్వాడీలే కాదు, మున్సిపాలిటీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, సర్వశిక్షా అభియాన్ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, టీచర్లు సమ్మెలోకి వస్తామని చెప్తున్నారు. అంటే సమాజంలో వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఈ దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా సమ్మెల్లోకి వస్తున్న ఈ ప్రభుత్వం చాలా నిస్సిగ్గుగా పరిపాలన కొనసాగిస్తూ ఉంది. వాళ్ళు కోరుతున్నటువంటిది ఏది, చాలా చాలా న్యాయమైనటువంటి కోరికలు కోరుతూ ఉన్నారు. ఏదైతే ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉందో అలాంటి న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులను సైతం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం అమలు చేసేటువంటి పాపాన పోవట్లేదు. సుప్రీంకోర్టు చెప్పింది 26,000 వేతనం ఇవ్వమని చెప్పేసి. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి తాను హామీ ఇచ్చాడు, నేను తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పేసి. తాను చెప్పిన హామీని నెరవేర్చట్లేదు, సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పును అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా గ్రాట్యుటీ, అయ్యా మేము కార్మికులుగా చాలా సేవలు అందించాం, ఆ రకంగా సుప్రీంకోర్టు చెప్పింది గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పేసి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి ఆయన చదువుకున్నాడో లేదో తెలియదు. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పిస్తుంది, మీరు తిరిగి సుప్రీంకోర్టు దగ్గర నుండి జీవో తీసుకురండి అని చెప్పేసి చెప్తాడు. మరి మీరెందుకు అధికారంలో ఉండడం, మీరెందుకోసం పరిపాలన చేయడం? అంటే ప్రజలు ఏ సమస్యలతో ఉన్నారు, ఎలాంటి సమస్యల్లో మేము జోక్యం చేసుకుని పరిష్కరించాలా అని చెప్పేటువంటి కనీసమైనటువంటి జ్ఞానం లేని వ్యక్తులు ఈ రాష్ట్రంలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఖబర్దార్ అని చెప్పేటువంటి హెచ్చరికతోటి ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది అంగన్వాడీలది. 22వ రోజు సమ్మె తర్వాత రేపటి నుండి ఓ ఉధృతమైనటువంటి సమ్మె. ఇప్పటికే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘమే కాదు, ఈ సమాజంలో ఉండేటువంటి అనేక రకాల సంఘాలు, సమాజాలు అనేక మంది ఈరోజు సపోర్ట్గా వచ్చారు. రేపటిలోపు మంత్రులు, అధికారులు వెంటనే జోక్యం చేసుకొని సమ్మెను విరిపింపజేసేలాగా సమస్యలు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున రేపు కలెక్టరేట్ ముట్టడితో ప్రారంభించి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేసేదాకా ఉద్యమిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు.